బ్రేకింగ్ న్యూస్ దాయాది దేశం మరోసారి తన కుటీల నీతిని మొదలుపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించి తెర వెనుక మరోసారి ఉగ్రవాదుల చొరబాట్లను పెంచింది. తాజాగా ఎల్ఓసి వెంట చొరబాట్లకు ప్రయత్నించిన ఉగ్రవాదులను గుర్తించాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. పెహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ తెలపాలంటూ కశ్మీర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు పోలీసులు. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ అంటూ అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో వీటిని డిజైన్ చేశారు. ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. దాయాది దేశం మరోసారి తన కుటీల నీతిని మొదలుపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించి తెర వెనుక మరోసారి ఉగ్రవాదుల చొరబాట్లను పెంచింది. తాజాగా ఎల్ఓసి వెంట చొరబాట్లకు ప్రయత్నించిన ఉగ్రవాదులను గుర్తించాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. పెహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ తెలపాలంటూ కశ్మీర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు పోలీసులు. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ అంటూ అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో వీటిని డిజైన్ చేశారు. ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఎల్ఓసి వెంబడి కూడా మరోసారి కాల్పుల మోత మోగినట్టు తెలుస్తుంది. ఏ సమయంలో ఇదంతా జరిగింది? ఎందుకు ఇన్నిసార్లు అటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా అటు పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ వస్తుంది అనుకోవచ్చు? రైట్ అక్కడ ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదుల కోసం వారికి సహకరించిన అనుమానిత ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దానిలో భాగంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. దానిలో భాగంగానే ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ప్రతిగా భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఇక ఇద్దరి మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ భద్రతా బలగాల కాల్పులు అంటే జమ్మూ కాశ్మీర్లోని సోఫియాలోని అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. దానిలో భాగంగా 3 ఉగ్రవాదులు హతమయ్యారనేది కూడా తెలుస్తోంది. అంటే ఈ కాల్పులో భారత్ పైచేయి సాధించింది అనేది కూడా ప్రధానంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైతే 3 ఉగ్రవాదులు హతమయ్యారు, మరికొంతమంది కోసం గాలింపు చర్యలు సెర్చ్ ఆపరేషన్ అయితే ఆ సోఫియా అడవుల్లో కొనసాగుతోంది. అంటే ఎప్పుడైతే ఏప్రిల్ 22న ఉగ్రవాదులు బైసారన్ వ్యాలీలో పర్యాటకులపై కాల్పులు జరిపారు, అప్పటి నుంచి కూడా వారికి సహకరించిన మరికొంతమంది ఉగ్రవాదుల కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దానిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. వారి వివరాలు తెలిసిన నేపథ్యంలో వారికి సంబంధించిన సమాచారం తెలియజేయండి, 20 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామంటూ కూడా ప్రకటించింది. దానిలో భాగంగా దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇటు స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా ఎన్ఐఏ కోరిన నేపథ్యంలో మరోవైపు వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులకు వారు సహకరిస్తూ ఉన్నారు, ఆ సహకరిస్తున్న ఉగ్రవాదుల కోసం మేము గాలిస్తున్నాము, ఎవరైతే స్థానికులు కూడా సహకరిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా వారికి సహకరించొద్దు, వారికి కావాల్సిన ఆహారం కానీ నిత్యావసర సరుకులను కూడా స్థానికంగా ఉన్న ప్రజలే సమకూరుస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది, దానికి ఎవరు కూడా సహకరించొద్దు, తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయంటూ కూడా ఎన్ఐఏ అధికారులు కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలియజేశారు. అయినప్పటికీ కూడా వారు దక్షిణ కాశ్మీర్లో అంటే పెహల్గాంలోనూ పుల్వామాలో తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి అడవులంతా కూడా సంతరిస్తున్నట్టు తెలుస్తుంది. వారితో పాటు సహకరించిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి ఆశ్రయం ఇచ్చారు, వారికి సంబంధించిన ఇళ్లకు సంబంధించి కూడా కొంత తనిఖీలు కొనసాగుతున్నాయి, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎట్టకేలకు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదుల కోసం వెతుకులాట ప్రారంభించిన నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగి దానిలో 3 ఉగ్రవాదులు చనిపోయారు. ఇక ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక సమావేశం కూడా జరుగుతుంది. ఇటు సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్
మరోవైపు త్రివిధ దళాధిపతులతో సమావేశం కొనసాగుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ఆన్లోనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే ఈ ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి కార్యక్రమాలు ప్రారంభించారు. దానిలో భాగంగానే ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్, పుల్వామా, పెహల్గాం ఈ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న అడవుల్లో ఉన్న అదంతా కొండ ప్రాంతాలు, పెద్ద పెద్ద చెట్లు, అడవి ప్రాంతం కాబట్టి అక్కడే వారందరూ కూడా నక్కి ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేది కూడా ఇటు భద్రతా బలగాల వద్ద ఎన్ఐఏ వద్ద సమాచారం ఉంది. దానిలో భాగంగానే వారందరి కూడా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కొండ ప్రాంతాల్లోనూ ఇటు సింధు నది పరివాహక ప్రాంతం, మరేపు జేలం నది పరివాహక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర మరోసారి కాల్పుల మోత అయితే మోగింది. ప్రస్తుతం అక్కడంతా హై అలర్ట్ కొనసాగిస్తుంది. భారీగా ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఎవరైనా ఉగ్రవాదులకు అటు సహకరించకుండా ఉండాలంటూ కూడా వారికి సంబంధించిన ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా వారిని కనిపిస్తే గుర్తించి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆర్మీ సంస్థలు అయితే ప్రకటించాయి. దానికి సంబంధించి వారికి రివార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర హై అలర్ట్ కొనసాగుతుంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తలెత్తుతున్నాయని చెప్పుకోవాలి. అటు దాయాది దేశం అయితే ఎన్నిసార్లు ఈ కాల్పుల విరమణను ఒప్పుకున్నా కూడా వాటిని ఉల్లంఘిస్తూ వస్తుంది. మరొకసారి ఉగ్రవాదులు ఎల్ఓసి దగ్గర రెచ్చిపోయారని చెప్పాలి. వాటిని ఎంతో చాకచక్యంగా తిప్పికొడుతూ ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఇటు ఆర్మీ చేతిలో హతమయ్యారని చెప్పాలి. సో ప్రస్తుతానికైతే ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు కూడా వెల్లడించారు. సో అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం ఎల్ఓసి వెంబడి జరుగుతుంది. అటు స్థానిక ఇళ్లలో వాళ్ళకి కానీ అక్కడ ఉండే వారికి కానీ ఎవరికి కూడా ఉగ్రవాదులకు అటు ఎవరిని రానిచ్చే ప్రమేయం ఉండకూడదు, ఎలాంటి సాయం అందించకుండా ఉండాలి, కాశ్మీర్ను ఫ్రీ టెర్రర్ కాశ్మీర్గా కూడా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో అందరూ సహకరించాలంటూ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో టెర్రరిస్టులకు సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. సో వారిని పట్టుకున్న వారికి 20 lakhs రివార్డ్ కూడా ఇస్తామంటూ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి. సో ఇంకా ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అటు పాక్ నుంచి ఎన్నిసార్లు కూడా అటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకున్న దాన్ని ఉల్లంఘిస్తూనే వస్తూ ఉంది. సో ఏ క్షణానైనా కూడా ఎలాంటి దాడులు చేసినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం అయితే రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో అప్పటికే భారత సైన్యం ఆర్మీ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటిస్తుంది. సో భారీగా సెర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తుంది. టెర్రరిస్టులను ఏరువైతే లక్ష్యంగా కూడా ముందుకు వెళుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా భద్రతా బలగాలైతే అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తూ స్థానిక ఇళ్లలోని కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎక్కడైనా ఉగ్రవాదులు ఉన్నారా వారిని హతం చేసేందుకే ముందుకు వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా హై అలర్ట్ అయితే ప్రకటిస్తున్నారు. సో అక్కడ ఉన్న వారంతా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రస్తుతం అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకంటే మరొక్కసారి కాల్పుల మోత అనేది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. సో ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులు ఇటు భారత ఆర్మీ చేతిలో హతమయ్యారు. దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో మరో పక్కనైతే దీనికి సంబంధించి కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ కాల్పుల విరమణను ఎలాగ చెయ్యాలి ఏంటి అనేది ఒక పక్కన సమావేశాలు జరుగుతుంటూ మరో పక్కన వాటికి ఒప్పుకున్నట్టు అటు దాయాది దేశం ఒప్పుకున్నట్టు నటిస్తున్నా మరోసారి తన కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పాలి. సో ఎల్ఓసి వెంబడి ఇప్పుడు చూస్తున్నాం మనం ఇటు పట్టపగలు కూడా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంది. మొన్నటి వరకు చూసాము అటు చీకటి పడితే చాలు రాత్రి వేళల్లో అటు దొంగ దెబ్బ తీసేందుకు అటు కాల్పులకు పాల్పడింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పుడు మరొకసారి ఎల్ఓసి వెంబడి కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో అటు ఉగ్రవాదులైతే అటు ఈ చర్యకు పాల్పడ్డారు. సో దానిని ఎంతో సమర్థవంతంగా ఇటు భారత ఆర్మీ సైన్యం అయితే తిప్పుకుంటుంది. ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. సో ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ సరిహద్దు ప్రాంతాల వాసులంతా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఇంట్లోంచి బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నారు. మరో పక్కన హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. సో ఒక పక్కన అందరూ ధైర్యంగా ఉండాలంటూ సో వాటిని ఎదుర్కొనే ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు భద్రతా బలగాలైతే. సో అయితే టెర్రరిజం పూర్తిగా తొలగిపోవాలి అనే నేపథ్యంలోనే ముందుకు వెళ్తుంది భారత ఆర్మీ. ఈ మేరకు కూడా అటు ప్రధాని మోదీ కానివ్వండి, రక్షణ శాఖ కానివ్వండి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తూ వస్తున్నారు పకడ్బందీగా. సో ఎటువంటిది ఇటు భారత పౌరులకి ఒక్కరికి కూడా ఎలాంటి అన్యాయం జరగకూడదు, ఎవరికి కూడా అందరూ మనం కాపాడుకుంటా రావాలి అన్న నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదం అనేదే లేకుండా చెయ్యాలి, అటు కాశ్మీర్ వెంబడి ప్రశాంత వాతావరణం ఏర్పడాలి, మళ్ళీ అది టూరిస్ట్ ప్లేస్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావాలంటూ కూడా మోడీ అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు దాయాది దేశంతో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి, కేవలం ఉగ్రవాదాన్ని హతం చేయడానికే మేము కృషి చేస్తున్నాము, దాని మీద ముందుకెళ్దామంటూ కూడా మోడీ తీసుకున్న నిర్ణయాలు అయితే ఇప్పటి వరకు వెల్లడించారు. సో వాటికి అనుగుణంగా వెళుతున్న తరంలో
అటు ఉగ్రవాదులు అయితే మరొకసారి రెచ్చిపోయారనే చెప్పాలి. సో ఎన్నిసార్లు కూడా చెప్పినా సరే ఇటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకుని మరొకసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రస్తుతం అయితే S-400 వ్యవస్థ కూడా ఉండటంతో ఎప్పటికప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాయాది దేశం చేస్తున్న కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అటు వస్తుంది భారత ఆర్మీ.